ఓం. ఈనాటి మంత్రము మహాయుష్మాన్. చరితార్థమైన దొడ్డ ఆయుస్సు కలిగినవాడు. చరితార్థమైన దొడ్డ ఆయుస్సు కలిగినవాడు. ఆయుస్సు, యశస్సు, ధనస్సు అన్నీ కలిగినటువంటి వాడే ఆ శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను. ఇక్కడ ఆయుష్ అంటే అర్థం ఏంటంటే సృష్ట్యాదో, సృష్టికి ముందు, అదేవిధంగా సృష్టి అంతంలో వటపత్రశాయి ఆకు మీద కూర్చునే స్వామిలాగా పూర్తి ఉండేటటువంటి వాడే ఆ శ్రీమన్నారాయణుడు, శ్రీ వెంకటేశ్వరుడు. అలా ఆయుష్ ఉన్నటువంటి వాడు అని చెప్పి ఈ మంత్రం యొక్క అర్థం. ఓం మహాయుష్మతే నమః. ఓం మహాయుష్మతే నమః. ఓం మహాయుష్మతే నమః.